సార్ పార్లమెంట్ లో గత 2 రోజుల నుంచి అటు ఓటింగ్ పరంగా చూసినా కూడా బీజేపీకి రివర్స్ వాతావరణం వచ్చిందని అంటున్నారు. ఏంటి ఈ చట్టం ఏంది, డినామినేషన్ ఏంది, ఏంటనేది జనానికి అర్థం కావట్లేదు. ఒక్కటండి, డీలిమిటేషన్ ప్రక్రియ చేయడం మంచిదే, ఓకే. కానీ మనకు ఇప్పుడు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ మనకు రాష్ట్ర విభజన అయినాక 6 నెలల లోపే మనకు డీలిమిటేషన్ చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పడం కూడా జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇప్పుడు దేశం మొత్తం డీలిమిటేషన్ తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా బిల్లును కూడా ఇవాళ మహిళా బిల్లును తీసుకురావడం, మహిళా బిల్లు నేను కూడా కొంచెం వ్యతిరేకిస్తా అండి. ఎందుకు వ్యతిరేకిస్తా అంటే దాన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇలా సర్పంచ్ ఎలక్షన్ కానీ, వార్డ్ నెంబర్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, కౌన్సిలర్ ఎలక్షన్ కానీ జరిగినప్పుడు ఏమవుతుందంటే మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అసలు మినిమం నాలెడ్జ్ లేనటువంటి మహిళలు కూడా ఇలా గెలుస్తారు. వాళ్ళ పేరుకి ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటారు, అధికారం అంతా మళ్ళీ భర్తనే చిలాయిస్తాడు. అలాంటి ఆడవాళ్లకు పవర్ ఇచ్చినా వేస్టే, ఇవ్వకున్నా వేస్టే. రిజర్వేషన్ ఇచ్చినా వేస్టే, ఇవ్వకున్నా వేస్టే. ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా ఇలా మనం చూసుకుంటే తెలంగాణ మన ఇలా యావత్ భారతదేశంలో కొంతమంది శక్తివంతమైనటువంటి మహిళలు ఉన్నారు. కవితక్క గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, తర్వాత గతంలో జయలలిత గారు కానీ, స్మృతి ఇరానీ కానీ, ఇంకా మిగతా వివిధ రీతిలో చాలా మంది లీడర్లు, మహిళా జిల్లా మొగోళ్ళ కన్నా ఎక్కువ శక్తివంతమైనటువంటి మహిళలు ముందటికి వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యే ఎంపీలకు గెలిచారు. అలాంటి శక్తివంతమైనటువంటి మహిళలు కావాలి. ఇంట్లో కూర్చొని వంట చేసి ఏం తెలియని నాలెడ్జ్ లేని చదువుకోని మహిళలు ఎమ్మెల్యే ఎంపీలు అవుతారంటే చట్టసభలల్లో ప్రజల జీవితాలతో ఆడుకున్నటువంటి విషయం, జీవితాలతో కూడుకున్నటువంటి విషయం అది. ఎందుకంటే అక్కడికి అయినప్పుడు ప్రజా సమస్యలు మాట్లాడే సత్తా ఉండాలా, ప్రజా సమస్యల పోరాడే సత్తా ఉండాలా. ఏదో అది గెలిచినాం కానీ చెప్పి డమ్మిగా పోయి కూర్చుంటే కాదు. కొన్ని లక్షల మంది జీవితాలు ఇలా అసెంబ్లీ పార్లమెంటుల వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. బిల్లులు చేసేటువంటి విధానాలు ఉంటాయి. అలాంటి విధానాలలో ఇంకా ఇప్పుడిప్పుడే మన భారతదేశంలో మహిళలు ముందడికి వస్తున్నారు. ఇంకొక 10 సంవత్సరాలు అయినాక శక్తివంతమైనటువంటి మహిళలు వాళ్ళే రాజకీయంగా చూసుకుంటారు. ఓకే సార్, మీరు అంతా బాగానే ఉంది. ఇలా రిజర్వేషన్ వల్లే కదా గవర్నమెంట్ అధికారులు మొత్తం సోమరపోతులు చాలా మంది మనకు కనపడుతున్నారు. ఈ రిజర్వేషన్ వల్ల బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞాపక శక్తి ఉన్న వాళ్ళు బయట దేశాలకు పోతున్నారు. మరి ఇప్పుడు రాజకీయంలో కూడా ఈ రిజర్వేషన్ అనేది పెడితే రాజకీయ నాయకులు కూడా బయటకు పోతారు కదా, రాజకీయాల్లోకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతారు? గుర్తుపెట్టుకోండి, ఇలాంటి రిజర్వేషన్ చేయడం వల్ల కూడా ఒకటి మహిళా బిల్ రిజర్వేషన్, ఇంకోటి కూడా చెప్తా. ఏమైతుందంటే శక్తివంతమైన వాళ్ళు మీరు అన్నట్టు బయటికి వెళ్తారు. కానీ ఇక్కడ ఈ బిల్లు ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు, పేదలకు న్యాయం జరిగింది ఏం లేదు. ఎమ్మెల్యే కాకుంటే ఆయన కాకుండా అలా భార్య ఆయన స్థానంలో ఉంటే తప్ప వేరేటోళ్ళకి అవకాశాలు రావు కదా. వాళ్ళ బిడ్డనో అలా భార్యనో వాళ్ళే వస్తారు తప్పకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఏదైనా కూడా శక్తివంతమైనటువంటి మహిళలు కావాలి చట్టసభలలో మాట్లాడడానికి. ఏదో ఏం తెలియని వాళ్ళు వట్టిగా ఉండి ఏదో ఇంట్లో పని చేసుకొని ఉండేటువంటి మహిళలు కాదు. శక్తివంతమైనటువంటి మహిళలు, మొగోడిని కూడా ఎదిరించే మహిళలు, అధికారులను ఎదిరించేటువంటి మహిళలు, శక్తి ఉన్నటువంటి మహిళలు కావాలి మనకు. ఇలా కావాలంటే టైం పడుతుంది. రాబోయే రోజులలో మంచి మహిళలకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా ఒక్కటే అండి. ఇవాళ మీకు అంతగా మహిళల మీద ప్రేమ ఉంటే మీ పార్టీలకి వెళ్ళి 33% ఇవ్వండి. 33 ఇవాళ సరే, ఎవరైనా కూడా బిల్లు పెట్టినా కదా 33% ఇవ్వడానికి ఉంటుంది. మీరు పెట్టకుండా కూడా మీ పార్టీలకి వెళ్ళి ఇవ్వండి. ఇలా అది కానీ అదే విషయంలో బీజేపీకి ఇక్కడ బలం లేదు. డీలిమిటేషన్ ప్రక్రియ, అదే మహిళా బిల్లు కూడా విరిగిపోవడం జరిగింది. ఏదైనా కూడా శక్తివంతమైనటువంటి మహిళలు వాళ్ళ టాలెంట్ నిరూపించుకొని బయటికి వెళ్ళేటువంటి మహిళలకు రాజకీయంగా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ వంట చేసుకుంటే ఏం తెలియని మహిళలు తీసుకుంటే రిజర్వేషన్లు ఇచ్చగట అది సరైనటువంటి రిజర్వేషన్ కాదని చెప్పి తెలియజేస్తున్నా.